హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మేము ముందుకు వచ్చామండి. అదేంటంటే స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఏంటంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే పేద తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉండాలో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని చాలా బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎస్బీఐ అనేది చాలా మంచి స్కాలర్షిప్ అని తీసుకొచ్చిందండి. ఈ స్కాలర్షిప్తో మీరు మీ పిల్లల్ని చదివించుకోవచ్చండి. అయితే ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే అందుకన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది టాపిక్. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024. ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితిగా సరిగ్గా చదువుకోలేని చాలామంది విద్యార్థులు ఉంటారు. మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థితిలో ఉండాలనే కోరికలు చాలామందికి ఉంటాయి, కానీ పేదరికం అడ్డుపడుతుంది వాళ్ళకి. అయితే ప్రతిభ గల విద్యార్థులను చేయూతను అందించి వారి విద్యను ప్రోత్సహించేందుకు ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాము 3వ ఎడిషన్ ఎస్బీఐ ఫౌండేషన్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు చెందిన టాలెంటెడ్ స్టూడెంట్స్కి సహాయం చేసేందుకు రూపొందించినది ఈ ప్రోగ్రాం. ఈ నేపథ్యంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. అయితే అప్లై చేసుకునే విధానం ఏంటో చూద్దాం. అర్హత ఏంటంటే కేవలం భారతీయులు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి. అప్లై చేసుకున్న వారు ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2024-25లో క్లాస్ 6th నుంచి 12th క్లాస్ అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా గత అకాడమిక్ ఇయర్లో కనీసం 70% మార్కులు వచ్చి ఉండాలంటున్నారు. అంటే కిందటి సంవత్సరం ఎప్పుడైతే మీరు 5th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ చదివితే 70% మార్కులు వచ్చి ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా సంవత్సరం ఆదాయం 3 లక్షలు దాటకూడదు. అంటే మీ ఫ్యామిలీ యొక్క వార్షిక ఆదాయం 3 లక్షలు దాటకూడదు అంటున్నారు. దీంట్లో ఏంటంటే 50% అంటే 50% స్లాట్లు ఫీమేల్స్, అంటే 50% సీట్లు ఓన్లీ అమ్మాయిలకు మాత్రం ఇస్తున్నారటండి. అంటే లేడీస్కి అయితే చాలా మంచిదండి దీన్ని అప్లై చేసుకోవడానికి. ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బేగా అప్లై చేసుకోండి. టైం కూడా చాలా తక్కువగా ఉంది. 15 years స్కాలర్షిప్ అంటే చాలా మంచిదండి. హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. ఇంకా డోకలేదు. ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకొని చదువుకోండి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అది ఇచ్చారండి. గత అకాడమిక్ ఇయర్ మార్క్ షీట్ అండి. అంటే కింద సంవత్సరం మీరు ఏదైతే చదువుతున్నారో దాని యొక్క మార్క్ షీట్ కావాలంటున్నారు. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కావాలంటున్నారు. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఇలాంటివన్నీ మీరు సిద్ధం చేసుకోండి. అదిగా ప్రస్తుత ఏడాది ఎడ్యుకేషన్ ఫీజు రిసిప్ట్, అంటే ఇప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నారు కదా, దాని తాలూకా ఫీజు రిసిప్ట్ ఉంటుంది కదా, అది ఒకటి కావాలంటున్నారు. అది ప్రస్తుత అడ్మిషన్ ప్రూఫ్, అంటే ఇప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ చేసుకుంటారు కదా, దాని యొక్క ప్రూఫ్ ఒకటి అడుగుతున్నారు. ఇంకా బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతున్నారు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, లేకపోతే మీ తల్లిదండ్రులు ఎవరైనా ఇచ్చినా పర్లేదు. అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ ఇన్కమ్ అంటే అది కూడా పెట్టుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. కూడా అంటే క్యాస్ట్ ఇన్కమ్ కూడా కావాలని అడుగుతున్నారు అన్నమాట. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి ఒక వెబ్సైట్ అనేది ఇచ్చారండి. ఆ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి ప్రిపరేషన్ అనేది ముందు ఇస్తారని చెప్పి అంటున్నారండి. కాబట్టి ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని బాగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎంపికైన ప్రతి విద్యార్థికి 15,000 స్కాలర్షిప్ ఇస్తారంటుందండి. అయితే దీంట్లోకి లాగిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ కాలంలోని ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్పై క్లిక్ చేయండి. అందులో అప్లై నో ఆప్షన్పై క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. మీరు ముందుగానే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను అప్లై చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. లేదంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేసేయాలి. ఆ తర్వాత ఆ వివరాలతో బడ్డీ 4 స్టడీలో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఏదైతే వివరాలు ఇచ్చారో దాంతో మళ్ళీ బడ్డీ 4 స్టడీ అని ఇంకో వెబ్సైట్ ఉందండి, దాంట్లో లాగిన్ అవ్వమంటున్నారు. ఆ తర్వాత ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేయవలసి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ ఏదైతే అడుగుతారో వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మొత్తం మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ కట్టుకున్నా లేదు మీరు చూసుకుంటారు. చూసిన తర్వాత మీరు సబ్మిట్ చేసుకుంటారు. అయితే దీన్ని మీరు అన్నీ అప్లై చేసిన తర్వాత దీన్ని సెలక్షన్ ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా చెప్పారండి. అదొకటి చూద్దాం. అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ఆర్థిక అవసరాలు, మెరిట్ ఆధారంగా ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2024లో సెలక్షన్ ప్రక్రియ ఉంటుందట. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 ఉంటాయండి.
అంటే మీరు పెట్టిన తర్వాత మీరు గాన్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫోన్ చేస్తారటండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటిలో ఎంపిక అయితే బ్యాంక్ ఖాతాలోకి స్కాలర్షిప్ డబ్బులు అయితే కంపల్సరీగా జమ అవుతాయి అంటున్నారు. అయితే చివరి తేదీ ఏంటంటే ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 1 లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సంవత్సరానికి ఒకసారి అందించే స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఈ స్కాలర్షిప్ అనేది సంవత్సరం ఒకసారి ఇస్తారటండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని చివరి తేదీ ఏంటంటే అక్టోబర్ 1 ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. టైం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ మంచి అవకాశం ఎవరు వదులుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటో అలాంటి వాళ్ళకి సహాయం చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.